2930 జీవో తీసుకొస్తే ప్రొటెస్ట్ చేశారా మీరంతా? అడుగుతున్న మీడియా వాళ్ళందరినీ. నేను అపోజిషన్ లీడర్గా ఉంటే రాజశేఖర్ రెడ్డి మీడియా వాచ్ తెచ్చాడు. ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉంటారు. అప్పట్లో మీడియా వాచ్ తెస్తే నేను దాన్ని టేకప్ చేస్తే తెల్లవారే కొందుకు మీరందరూ ఓటయ్యారు. అసెంబ్లీ కొద్ది తోక జాడించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి జీవోని లేదన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను, ఈ ఫైల్ పెట్టి ముందన్నా. నేను చెప్తున్నా కదా, నా మాట నమ్మండి. ఫైల్ ఎందుకు, నేను అమలే చేయను కదా, లేనిలేదు కదా అని మనం పోరాడి అడ్డు పెట్టామా? 2930 జీవో తెస్తే ఒక్క మీడియా ముందుకు వచ్చారే? మమ్మల్ని కోసం సడతారు మీరు? మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. మీడియా మెడ మీద కత్తి పెట్టారు. మీ కరెస్పాండెంట్ తీసుకుపోయి ఆ జీవో చూపించి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగరేషన్ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. కోర్టుల మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కడాన బాధ భరించలేక జడ్జెస్ సోమోటో ఆ కేసు తీసుకొని సిబిఐకి రెఫర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు మేమందరం కలిసి పోరాడతామంటే మీరు డైవర్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కూడా బీ క్లియర్. మనందరం ఏంటంటే మీరు రాసే స్వేచ్ఛ మీకుండి, తిరిగే స్వేచ్ఛ మాకుండి, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది. రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం. తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాం 2009లో. కాదంటారా మీరు? 14లో డిఫర్ అయ్యాం. వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి. అది కాదు ఇష్యూ. ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం, ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దోషంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఏదో వీళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు. ఎవరండి వీళ్ళంతా? వారు చెప్పినట్టు ఏం మాట్లాడతారు? నోరుంది, అసెంబ్లీలో తిడతాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తిడతాం, నువ్వు బాధపడు. నా లైఫ్లో మీరే చూశారు ఇక్కడ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి నేను లేస్తే కూర్చునేవాడు. అది గౌరవం. నేను ముఖ్యమంత్రిగా ఆయన కంటే ముందు 9 ఏళ్ళు ఉన్నా. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ముఖ్యమంత్రిగా కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఒక టర్మ్. ఆ రోజు ఆయన ఏదైనా గట్టిగా ఫైట్ చేస్తే నేను ఆ యొక్క స్పేస్ ఇచ్చా. నేను అదే మరి లేస్తే ఆయన ఆ స్పేస్ ఇచ్చాడు. అది ప్రజాస్వామ్య విధానం. అట్లా కాకుండా వన్ సైడ్గా కొడతా, సినిమా వాళ్ళు బెదిరిస్తా, హీరోస్ని బెదిరిస్తా, పత్రిక వాళ్ళు బెదిరిస్తా, రాజకీయ పార్టీలు బెదిరిస్తా, జ్యుడిషియల్ బెదిరిస్తా. ఇది ఎక్కడిది? దీన్ని ఉన్మాదం అంటామా, సైకో అంటామా, ఏదైనా సరే జబ్బు ఒకటే, దీనికి మందు ఒకటే. ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. డెఫినెట్గా కాపాడతాం. కాబట్టి మీరు కూడా సహకరించారు. ముందు మీరు పెద్ద రోషం ఉంటే మమ్మల్ని అడగడక మనకు మీరు రాయండి, అప్పుడు మాట్లాడదాం.